హాయ్ అందరికీ నమస్కారం. భారతదేశంలోని తల్లిదండ్రులకి అందరికీ కూడా ఒక్కసారి ఆలోచింపచేసేటువంటి రెండు అద్భుతమైనటువంటి సంఘటనలు. మార్కులు, ర్యాంకులు మాత్రమే ప్రపంచం. మార్కులు బాగా వస్తే, మంచి ర్యాంక్ వస్తే జీవితం అద్భుతం అనుకున్నటువంటి నిన్నట తరం ఆలోచనలో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించేటువంటి, అర్థం చేసుకోవలసినటువంటి రెండు సంఘటనలు ఇప్పుడు మరి ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ కోసం. నిన్న జరిగినటువంటి ఒక సంఘటన ఎంతో వైరల్ అవుతూ ఉంది. దీనికి సంబంధించి ఈ విషయాన్ని ఒకరిని నిందించడం కాకుండా ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటిది చూసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఈ రెండు వీడియోలను చూడండి. మొట్టమొదటిగా కేటీఆర్ గారు జేఈ మెయిన్స్ లో 300కి 300 మార్కులు వచ్చి అడ్వాన్స్ లో 61వ ర్యాంకు సంపాదించినటువంటి ఒక విద్యార్థిని పిలిచి సన్మానం చేశారు. ఆ చేసినటువంటి సందర్భంలో ఆ విద్యార్థి యొక్క బిహేవియర్ అనుసరించి ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది. ఒక్కసారి మీరు చూడండి. ఇక రెండో వీడియో, జేఈ మెయిన్స్లో 300కి 300 సంబంధించి వచ్చినటువంటి పిల్లలకి జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో ఒక విద్యార్థి ఎంతో అనీజీగా వేరే వాళ్ళతో కలవటానికి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి మరొక క్షణం. మరి ఈ రెండింటి గురించి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఈ సంఘటనలు మనం ఆలోచింప చేయటానికి, ఎందుకో ఆ బాబుని విమర్శించడానికో తల్లిదండ్రులను తిట్టడానికో కాదు. ఈ సంఘటనలో ఏం తెలుస్తుంది అంటే, మొదటి సంఘటనలో కేటీఆర్ గారు చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్, రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక రాష్ట్రంలో ఒక లీడింగ్ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడు, అంతటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి పిలిచినప్పుడు సన్మానం ఆ అబ్బాయి ఇతనికి చేస్తున్నాడా లేదా ఈయన ఆయనకి చేస్తున్నాడా అనేటువంటి విధంగా అబ్బాయి ప్రవర్తించినటువంటి తీరు, అంటే అక్కడ ఏ విధమైనటువంటి బిహేవియర్ ఉండాలి, పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా అక్కడ అర్థం చేసుకోవాలి అనేటువంటి సందర్భం మనం ఒకసారి చూస్తే నిజంగా ఆ అబ్బాయికి అటువంటి విషయాలు ఏమీ తెలియదు. బహుశా జేఈ అడ్వాన్స్ లో 61వ ర్యాంక్, 300కి 300 మార్కులు జేఈ మెయిన్స్ లో, అంటే 13 లక్షల పైన రాసినటువంటి పిల్లల్లో మొదటి 61 మందిలో అతను ఒకడు. ఎంత గొప్ప విజయాన్ని ఆ అబ్బాయి సాధించాడు. జీవితంలో ఎప్పటికీ గుర్తు పెట్టుకునేటువంటి అద్భుతమైనటువంటి ఆ క్షణం కదా అది. కానీ ఈ సంఘటన వల్ల ఏం జరుగుతుంది? వైరల్ అవుతున్నటువంటిది ఏమిటి? ఆ అబ్బాయికి సంస్కారం లేదా, గౌరవించడం తెలియదా, నీకు ఏ ర్యాంక్ వస్తే ఏంటి, అసలు భవిష్యత్తులో ఏమవుతావు అనేటువంటి అన్నెసెసరీ అనేటువంటిది ఎవరికి మన నచ్చినట్టుగా వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నేను చూసేది ఏమిటంటే, అబ్బాయికి ఆ రకమైనటువంటి అవగాహన లేదు. ఎందుకు లేదు? అటువంటి అవకాశాన్ని మనం కల్పించి ఉండకపోవచ్చు. పిల్లలు తప్ప ఉండదు ఇందులో. అందుకే సోషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఫిజికల్ ఇంటెలిజెన్స్, అకాడమికల్ ఎక్సలెన్స్, ఈ మూడు కలిస్తే అకాడమిక్ ఎక్సలెన్స్ కి ప్రాతిపదిక ఏర్పడుతుంది అనేది నేను ఎప్పుడూ చెప్పేటువంటి మాట. ఫిజికల్ ఎక్సలెన్స్ ని పట్టించుకోకుండా, లేదా ఫిజికల్ ఇంటెలిజెన్స్, లేదా ఫిజికల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఆర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్, వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసేటువంటి సందర్భంలో పిల్లలు ఏ స్థాయికి వెళ్ళినా సరే ఆ స్థాయి వాళ్ళ కష్టపడినటువంటి కష్టానికి సంబంధించినటువంటి ఫలితం వాళ్ళకి దక్కకుండా పోతుంది. ఈ ప్రపంచంలో వాళ్ళు ఎదిగి రేపొద్దుట ప్రపంచంలో, ఉద్యోగ ప్రపంచంలో కానివ్వండి, వ్యాపార ప్రపంచంలో కానీ వెళ్ళేటువంటి సందర్భంలో ఎదురయ్యేటువంటి సవాళ్ళని వాళ్ళ అధిగమించడం కష్టమవుతుంది, వాళ్ళ ఆపర్చునిటీస్ని దూరం చేస్తాయి అనేటువంటిది రెండు సంఘటనలు చెబుతున్నటువంటి విషయం. పూర్తిగా ఇందులో పిల్లవాడిని, తల్లిదండ్రుల్ని నిందించడం చాలా చాలా తేలిక. కానీ ఇక్కడ మనం చూడాల్సినటువంటిది ఏమిటి, పిల్లలకి ఆ రకమైనటువంటి ఓరియంటేషన్ మనం ఇవ్వలేకపోతున్నాం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఒక విషయం చెప్తాను. ఈ కామెంట్ చేసినటువంటి వేలాది మంది ఆ పిల్లవాడి యొక్క క్యారెక్టర్ మీద, యాటిట్యూడ్ మీద చాలా మంది పేరెంట్స్ ఆ పిల్లలకి, ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, గ్రాండ్ పేరెంట్స్, అంకులు, లేకపోతే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఎంత గౌరవాన్ని వాళ్ళకి నేర్పుతున్నాము, వాళ్ళు వచ్చిన సందర్భంలో వాళ్ళని గౌరవంగా రిసీవ్ చేసుకుని కొంత మంచినీరైనా ఇచ్చే
ఇచ్చేటువంటి అలవాటుని మనం నేర్పుతున్నామా? వాళ్ళు వచ్చిన తర్వాత నాకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు, మా అమ్మకో మా నాన్నకో సంబంధించినటువంటి వాళ్ళు, ఈవెన్ రక్త సంబంధీకులైనా సరే వీళ్ళు సెల్ ఫోన్ పట్టుకుని వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోయి పట్టించుకునే సందర్భంలో ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయనటువంటి పేరెంట్స్ కూడా ఈ రోజున ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. అది ఆశ్చర్యకరం. అందుకే గురువింద సామెతని ఎప్పుడో మన పెద్దవాళ్ళు చెప్పారు, పైన అంత ఎర్రగా కనిపిస్తుందా, దాని మచ్చ దానికి తెలియదు అని. ఒక్కసారి నా ఉద్దేశం ఎప్పుడు కూడా ఏమిటంటే, ఆ సంఘటనల ద్వారా మనం తెలుసుకొని ఒక్కసారి సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకొని మన ద్వారా చేయగలిగినటువంటి మార్పును మనం చేసుకోవటమే. ఏదేమైనా ఇక్కడ ఈ వీడియోలో చూసిన ఇద్దరు పిల్లలు అకాడమికల్గా వాళ్ళు సాధించినటువంటి విజయం అత్యద్భుతం. కానీ ఈ చిన్న విషయాలను కూడా చెప్పలేము. ఈ విషయాల వల్ల అంటే దానికి విలువ రావటానికి ఇది కూడా అవసరం అనేటువంటిది గుర్తించినప్పుడు ఖచ్చితంగా అకాడమిక్ ఎక్సలెన్స్ తక్కువ ఉన్నా సరే ఫిజికల్, ఎమోషనల్, సోషల్ ఇంటెలిజెన్స్ అనేటువంటివి బలంగా ఉంటే ఆ పిల్లవాడు జీవితంలో ఎంతైతే ఆనందించాలో, ఎంతైతే ఉత్సాహాన్ని ఉండాలో అంతా ఉంటాడనేటువంటి దానికి గ్యారెంటీ, 100% గ్యారెంటీ ఉంటుంది. ఇవి లేకుండా అకాడమిక్ ఎక్సలెన్స్ ఎంత ఉన్నా సరే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటిది చెప్పలేనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఒక్కసారి మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాన్ని 10 మందికి పనికొచ్చేటువంటి అభిప్రాయాన్ని ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పేమీ లేదు. ఈసారి నుంచి మనం ఇది నేర్పడానికి ప్రయత్నిస్తామని కూడా కామెంట్ చేయొచ్చు. లేదు మీరు ఏ విధంగా ఇతరులు ట్రైన్ చేయాలి అనేటువంటి సమాచారాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయొచ్చు. సో మరొకసారి ఆ పిల్లలకి వాళ్ళు సాధించినటువంటి విషయానికి హ్యాట్స్ ఆఫ్ చెబుతూ ఈ వీడియోని ముగిద్దాం. థ్యాంక్ యూ.